హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి ఆహా ఉంది కదా. ఆహా మనకి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది, అందులో మనకి 3 months మెంబర్షిప్ అనేది మనకి 10 రూపీస్కి వస్తుందన్నమాట. సో ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్ ఆఫర్స్, అమెజాన్ క్విజెస్ ఇవన్నీ కూడా పెడుతుంటాం అన్నమాట. అలాగే నిన్న మనకి రాజాసాబ్ది సాంగ్ టీజర్ వచ్చింది కదా. సో దాంట్లో ఉన్న అవుట్ఫిట్ అంతా మనము డీల్స్ లెక్క మనం పోస్ట్ చేసామన్నమాట మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఎవరైతే లూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ లూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ మనము టీ-షర్ట్, షర్ట్, ప్యాంట్, గ్లాసెస్, షూస్ కూడా పెట్టారనమాట. సో టోటల్ అవుట్ఫిట్ పెట్టారనమాట డీల్స్లో మనకి. సో గ్రాప్ చేసుకున్నట్టు వాళ్ళు ఉంటే గ్రాప్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఆఫర్లోకి వెళ్తే ఆహా యాప్ ఉందిగా, ఆహా యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. వచ్చిన వెంటనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. సో ఏదో ఒక నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ అయిపోయింది. ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అన్న బటన్ ఉంటుందన్నమాట. సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ నెంబర్ అనేది ఇచ్చేసేయండి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి. ఇచ్చేసిన వెంటనే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ అనేది జనరేట్ అయిపోతుంది. ఓటీపీ జనరేట్ అయిపోయి వెరిఫై మీద ఓటీపీ వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నా ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ ఏదో ఒక నేమ్ పెట్టుకోండి. నేను ఇక్కడ నా ఛానల్ నేమ్ పెట్టుకుంటున్నాను, తెలుగు టెక్నాలజీ అని. సో ఇక్కడ నేను ఛానల్ నేమ్ పెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇచ్చేసి, అలాగే ఇక్కడ జెండర్ కూడా ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి కింద మళ్ళీ మోర్ బటన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ నౌ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పాపప్ బ్యానర్ ఒకటి వస్తుంది అనమాట. కింద మనకి స్క్రోల్ డౌన్ అయ్యి, సో ఈ పాపప్ బ్యానర్లో ఏంటంటే 149 పాకెట్ ఫ్రెండ్లీ అని ఒకటి మెంబర్షిప్ ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే ఆ మెంబర్షిప్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలా ఓపెన్ కాకపోతే మీకు కింద మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పాకెట్ ప్యాక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను పేమెంట్స్కి రీడైరెక్ట్ అయిపోయి ఫస్ట్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా ఆహా అని, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్కి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. రీడైరెక్ట్ అయిపోయిన వెంటనే ఇక్కడ అప్లై కూపన్ అనే ఆప్షన్ ఉంది కదా పైన బార్, దాని మీద ఆహా అని టైప్ చేసి 9 మీద టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి 149 ఉన్న మెంబర్షిప్ 9 రూపీస్కే వస్తుంది అనమాట. సో 9 రూపీస్కి వచ్చిన వెంటనే ఇక్కడ కింద మనకి పేటీఎం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి పేమెంట్ ఆప్షన్. నేను పేటీఎం సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద పే మీద క్లిక్ చేస్తున్నాను. పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయిన వెంటనే ఇంకా చూసుకున్నట్టయితే నాకు 9 రూపీస్ అనేది చూపిస్తుంది నాకు పేమెంట్ పేజ్లో. సో నేను ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ఒక జూపిటర్ బ్యాంక్ ఉందన్నమాట. ఆ బ్యాంక్తో ప్రొసీడ్ చేస్తున్నాను పేమెంట్ అనేది. ఇక్కడ సెటప్ ఆటోమేటిక్ పేమెంట్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెంబర్షిప్ అనేది పర్చేస్ అయిపోతుంది అనమాట. పర్చేస్ అయిపోయిన వితిన్ 10 secondsలో మనం రీడైరెక్ట్ అయిపోతాం అనమాట. ఆహా యాప్కి రీడైరెక్ట్ అయిపోతాం. సో రీడైరెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది చాలా స్లో ఉందన్నమాట. సర్వర్ స్లో ఉంది ఆహా వాళ్ళది. సో ఇక్కడ నేను రీడైరెక్ట్ అయిపోతున్నాను చూడండి. అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకుంటే పేమెంట్ పేజ్కి వచ్చిన వెంటనే ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే ఇక్కడ రీడైరెక్ట్ అని చూపిస్తుంది. రీడైరెక్ట్ అని చూపించిన వెంటనే ఇక్కడ పేమెంట్ కూడా సక్సెస్ అయిపోతుంది అనమాట. సో పేమెంట్ సక్సెస్ అయిపోయిన వెంటనే మీ మెంబర్షిప్ అనేది పర్చేస్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్ట్ వాచింగ్ అనే బటన్ కూడా వచ్చిందనమాట. సో స్టార్ట్ వాచింగ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మెంబర్షిప్ అనేది పర్చేస్ అయిపోయినట్టే అనమాట. సో ఇక్కడ నేను ఏదో ఒక మూవీ అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకొని మీకు ప్లే చేసి కూడా చూపిస్తాను అనమాట. ప్రీమియం మూవీస్ కూడా ప్లే చేసుకొని చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రొఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మెంబర్షిప్ వచ్చేసి మనకి దీనికి 3 months మెంబర్షిప్ అని చెప్పినా కదా. సో 3 monthsకి యాక్సెస్ ఉంటుందన్నమాట ఇది. సో ఇక ప్రొఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇక బ్యాక్ వచ్చేసి నేను ఏదో ఒక మూవీ సెలెక్ట్ చేసుకున్నాను. రీసెంట్ మూవీ కొత్త కే ర్యాంప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ప్లే మీద క్లిక్ స్టార్ట్ వాచింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన నేను వీడియో షూట్ చేస్తానా. సో ఇక్కడ మనకి మనం ఏదైతే పేమెంట్ చేసినామో దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలంటే ప్రొఫైల్లోకి పోయి ఆటోమేటిక్ పేమెంట్స్లోకి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ మనకి పేమెంట్స్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. వీడియో స్ట్రీమింగ్ అనే ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేసి ఆహా మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాన్సిల్ మెంబర్షిప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఏదో ఒక రీజన్ ఇచ్చేసి క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ మెంబర్షిప్ చూస్తున్నట్టయితే మనకి 3 months యాక్సెస్ అని చెప్పాను కదా. సో అలాగే ఇక్కడ మనకి హెచ్డి ఉంటుంది అనమాట. 720p ఉంటుంది అనమాట హెచ్డి యాక్సెస్. అలాగే మనం ఓన్లీ మొబైల్లోనే చూడవచ్చు అనమాట ఈ యాక్సెస్ అనేది. సో అందరు మనుషులు యూజ్ చేసుకొని ఎవరు మిస్ అవ్వకండి. 3 months ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ ఆహా ఓటీటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.
everybody, I mean, you just gotta chill out, right? I mean, chill out, chill out, chill out, chill out, chill out. Hey, everybody's gotta chill out. Stop using me for doubt. Just stop doubting it.